గంజాయి విక్రయాలపై పోలీసు యంత్రాంగం నిఘా పెట్టాలి. హలో యువతం మేలుకో, చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో. డ్రగ్స్ ను నియంత్రణ చేద్దాం, యువతను కాపాడదామని స్థానిక నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో యువతకు పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు మత్తు పదార్థాల బారి నుండి యువతను కాపాడుకుందామని, దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేద్దామని, యువతను నిర్వీర్యం చేస్తూ నేర సంస్కృతిని ప్రేరేపిస్తున్న గంజాయి మత్తు పదార్థాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలని ఏఐవైఎఫ్ డిమాండ్. యువతను భవిష్యత్తు నాశనం చేసే దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి గంజాయి అండ్ డ్రగ్స్ వంటి వాటిని యువత నుంచి విముక్తి కలిగించే విధంగా ప్రభుత్వము రోజు మనం చూస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అనే పదం లేకుండా చేస్తాం, అదే విధంగా వాటితో పాటుగా డ్రగ్స్ అనే పదం లేకుండా చేస్తాం అనేటువంటి ప్రభుత్వం ఈ రోజు రోజుల వారీగా న్యూస్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. నిత్యం ఒక న్యూస్ వస్తూనే ఉంది గంజాయి వాడుకలు కానీ, గంజాయి దొరికే విధానం కానీ. ఉదాహరణకు నెల్లూరు వంటి ప్రాంతంలో పెంచలేని యువకుడిని మామూలుగా ఒక గంజాయి తాగిన వ్యక్తి మత్తులో ఉండి అతను హత్య చేసే విధానం కూడా మనం కల్లారా పేపర్లో కూడా చూస్తున్నాం. అయితే ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు కూడా మనం చూస్తున్నాం ఈ గంజాయి అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు ఏదేమైతే మన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ గంజాయి కేసులు, ఈ గంజాయి విషయంలో చిన్న స్కూళ్ళల్లో అంటే విద్యార్థి 10th క్లాస్ 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నుంచి మొదలుకొని ఈరోజు విశ్వవిద్యాలయాల వరకు కూడా ఈ గంజాయి ఎంత నెట్వర్క్ సాంప్రదాయాన్ని మనం చేస్తుందో మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు వాటిలో మన నార్కో వంటి ఒక పరీక్ష కేంద్రంలో 88 లక్షల మంది యువకులు ఉన్నారని, వారితో పాటు ఈరోజు అదే కోణంలో ఈరోజు ఆ మారక ద్రవ్యాలు వాడుతున్నటువంటి వాళ్ళు 88 లక్షల మంది ఉంటే వాటిని వాడిన వంటి కేసులు 3665 కేసులు ఇప్పటికీ నమోదయ్యాయని చెప్పేసి కూడా గణాంకాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము కంపల్సరీగా యువకులను తప్పుదావ పట్టకూడదంటే వాళ్ళకు మెరుగైన విద్య అందించడంతో పాటు ప్రతి ఒక్క విద్యా సంస్థలలో పోలీస్ యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ కంపల్సరీగా ప్రభుత్వ అధికారులు సదస్సులు నిర్వహించి వాళ్ళే బాధ్యతగా తీసుకొని వాళ్ళకే తిడుదారు పట్టకుండా వాళ్ళకు ఒక సదస్సు రూపంలో వాళ్ళకు కల్పించే విధంగా ఏర్పాటు చేయాలి. వాటితో పాటుగా ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తానన్న మాట మనం కల్లారా చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా హోంశాఖ మినిస్టర్ గారు కూడా వీటిపైన ఉక్కుపాదం మోపి పోలీసులకు కూడా స్వేచ్ఛ హక్కు కలిగించి ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఫుల్ పవర్స్ కూడా వాళ్ళకు కల్పించాలి. వీటిపైన కూడా మీ సదస్సులు కూడా ఏర్పాటు చేయకపోతే యువత మరింతగా తప్పుదావ పట్టే విధంగా ఉంది. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని మీరు కంపల్సరీగా ఈ కార్యక్రమాన్ని త్వరలోనే పరిష్కార మార్గం వైపు మీరు చూపాలని చెప్పేసి లేని పక్షంలో ఏఐవైఎఫ్ పాత్రలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వారితో పాటు మేము వీటిపైన కూడా మేము వైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు కూడా నిర్వహించి వారితో పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నాగరాముడు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.